హాయ్ ఆల్, చాలా మంది అడుగుతున్నారు కదా అక్క స్టోరీస్ ఎలా చెప్పాలి బేబీస్ కి అని చెప్పేసి. ఎస్, నేను ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే స్టోరీస్ ఎలా చెప్పాలి, స్టోరీ బుక్స్ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి, 0 to 6 months వరకు ఎలా స్టోరీస్ చెప్పాలి, అండ్ 6 months నుంచి 1 year వరకు ఎలా స్టోరీస్ చెప్పాలి, 1 year ప్లస్ వాళ్ళకి ఎలా స్టోరీస్ చెప్పాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసేదానికంటే ముందు స్టోరీ అన్నది ఎందుకు బేబీకి అంత ఇంపార్టెంట్, మనం స్టోరీ అన్నది ఎందుకు ఖచ్చితంగా బేబీస్కి చెప్పాలి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. బేబీకి వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అన్నది బాగా అవుతుందండి. ఎలా అవుతుంది లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే, పర్ డే మనం ఒక స్టోరీ చెప్పే దాంట్లో ఒక 100 words ఉన్నాయి అంటే బేబీ 100 words వింటారు, అవునా? సో 1 monthకి ఏంటి 3000+ words వింటారు బేబీస్. 1 yearకి ఏంటి 3000 into 12 ఎంత 36,000 words అనుకుంటా, నాకు తెలిసి ఏమో 36,000+ words దగ్గరగా బేబీ వింటుంది అనమాట. సో ఇన్ని వర్డ్స్ విన్నప్పుడు అట్లీస్ట్ కొన్ని వర్డ్స్ ఒక 500 to 600 words or 700 words బేబీ పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇన్ని వర్డ్స్లో. బికాస్ బేబీ అన్న వాళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారు చెప్పండి, మనం సపరేట్గా ఇది తెలుగు నేర్చుకోరా తినురా అని మనం అయితే బేబీకి నేర్పించాం కదా. మనం మాట్లాడుతూ ఉంటే ఆ దాంట్లో నుంచి పికప్ చేసుకొని బేబీ అన్నది ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బేబీ కూడా లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, అవునా? సో అలాగే ఇన్ ద సేమ్ వే మనం స్టోరీ ఏదైతే లాంగ్వేజ్ చెప్తూ ఉన్నామో, మీరు ఒకవేళ బేబీస్కి డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్పించండి. మీరు ఒకవేళ ఇంట్లో తెలుగు కనుక మాట్లాడుతూ ఉంటే కనుక ఇంగ్లీష్ స్టోరీస్ చెప్పండి. మీరు ఒకవేళ ఇంగ్లీషే బేబీతో మాట్లాడుతూ ఉంటే తెలుగు స్టోరీస్ చెప్పండి. లేదా ఇంకొక లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ నేర్పించాలి అనుకుంటే ఎక్స్ట్రా ఆ లాంగ్వేజ్ నేర్పించండి. సో మనం మాట్లాడుతున్నాం ఒక లాంగ్వేజ్, నేర్పిస్తున్నాం ఇంకొక లాంగ్వేజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే రెండు బేబీస్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇలా చేయండి, లాంగ్వేజ్ బిల్డింగ్ అన్నది బాగా అవుతుంది బేబీస్కి. వర్డ్స్ అన్నవి కూడా మంచి వర్డ్స్ బేబీస్ మాట్లాడతారండి నిజంగా. అంటే ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, స్టోరీస్ మనం చెప్తూ ఉంటాం కదా, చెప్పేటప్పుడు బేబీ వింటుంది కదా, ఇదన్నది బేబీకి హ్యాబిట్ అవుతుంది వినడం. ప్రతిరోజు నైట్ అవుతే స్టోరీ చెప్తుంది మమ్మీ, పడుకునేటప్పుడు స్టోరీ చెప్తుంది మమ్మీ అన్నది బేబీకి అలవాటు అవుతుంది. బై డిఫాల్ట్ ఏం నేర్చుకుంటారో తెలుసా, మనం ఏదైనా చెప్తే వినడం నేర్చుకుంటారు, మనం ఏదైనా చెప్తే పాటించడం కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు ఉంటాయి, కానీ వీటి వెనక్కి యూజెస్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో దట్ ఈస్ ద రీజన్ స్టోరీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, అక్క స్టోరీ బుక్స్ ఎలా తీసుకోవాలి అని చాలా మంది అంటున్నారు కదా. సో నేను వచ్చేసి ఏంటంటే 0 to 6 months వరకు, అంటే ఫస్ట్ 1 month 2 months మనం ఎలాంటి స్టోరీ బుక్స్ యూజ్ చేయాలి అన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు లింక్ చెక్ చేయండి. మీరు కామెంట్లో ప్లీజ్ అడగద్దు లింక్స్ అక్క లింక్స్ ఇవ్వండి అని, బికాజ్ మ్యాక్సిమం బుక్స్ వచ్చేసి నేను స్టోర్లో కొంటూ ఉన్నాను. బట్ మీకోసం నేనైతే కొన్ని బుక్స్ గ్యాదర్ చేశాను, మంచి బుక్స్ నేను కొంచెం రెఫర్ చేయడం కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడగడం కానీ చేసి నేను అన్ని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు మంచిగా అనిపించినవి ఇస్తాను. మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను స్టోరీ బుక్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ స్టోరీ బుక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో థర్డ్ మంత్ నుంచి స్టోరీస్ అన్నవి మనం ఎలా చెప్పాలి అంటే, బేబీస్కి చిన్న పిల్లలకి ఏంటంటే పిక్చర్స్ అన్నవి బాగా అట్రాక్ట్ అవుతారు. ఫస్ట్ థింగ్, సో బ్రైట్ కలర్ పిక్చర్స్ ఉన్నవి తీసుకోండి. సో ఎలా అంటే, నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇది ఇలాంటి బుక్స్ తీసుకోవాలని లేదండి. నేను ఆద్యాకి ఎలా సెలెక్ట్ చేశాను బుక్స్ అనేది నేను మీకు చెప్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. 3 months నుంచి ఏంటంటే వాళ్ళు కలర్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళకి స్టోరీ కంటే ఇంపార్టెంట్ వాళ్ళు బుక్స్ ఎక్కువ చూస్తారు, అంటే కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి నేను వెతికి బుక్ స్టోర్ నుంచి ఈ బుక్ తీసుకున్నాను అనమాట. మీకు కనిపిస్తున్నాయా కలర్స్? సో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, బోలెడ్ కలర్స్ ఉన్నాయి. సో బాగా చూస్తుంది అనమాట. సో చూసినప్పుడు కనిపిస్తుందా, లైట్ ఫోకస్ వస్తుందా, ఇలా. సో ఇలా ఫస్ట్ కలర్ఫుల్ బుక్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక బుక్ చూస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ అందులో మ్యాటర్ ఉందా లేదా చూడండి. సెకండ్ థింగ్, బుక్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. థర్డ్ థింగ్, అసలు ఆ ఇమేజెస్ ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఇది వచ్చేసి ఏంటి, బిగ్ ఫిష్ లిటిల్ ఫిష్ అని ఇది అనమాట ఫిష్. ఇది వచ్చేసి బుక్, ఫిష్ కాదు సారీ, ఇది వచ్చేసి బిగ్ ఫిష్ అని ఒక బుక్. సో ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను మీకు చెప్తాను. ఇందులో
మీకు కనిపిస్తుందా? ఇక్కడ హైలైటెడ్ వర్డ్స్ ఉన్నాయి కదా, లాంగ్ షార్ట్. సో ఇది ఫ్రంట్ క్యామ్ ఉంది, సో దట్ మీకు రివర్స్ కనిపిస్తుండొచ్చు. నేనే చదువుతాను. ఇందులో ఏంటంటే నేను ఇది ఓన్లీ 3 మంత్స్కి, ఇప్పుడు మనం 3 మంత్స్కి ఒక్కటే బుక్స్ యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాం అనుకోండి, వేస్ట్. బికాస్ బుక్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి. స్టోరీ బుక్స్ 800, 900, 600, 400 ఇలా ఉంటాయి. మనం లాంగ్ టర్మ్లో కావాలి కాబట్టి మనం కొంచెం డీప్గానే చూస్ చేసుకుందాం. సో దట్ ఏంటంటే ఇది మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు అంటే ఎస్, మీరు స్టోరీ బుక్స్ వచ్చేసి మంత్ వైజ్గా తీసుకోవచ్చు. ఎఫర్ట్ చేయలేము, మాకు లాంగ్ టర్మ్గా కావాలి అనుకుంటే మాత్రం అలా తీసుకోండి. బికాజ్ తెలిసిందే కదా మనం అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ అనేసి. సో లాంగ్ షార్ట్ ఇది ఏంటి, ఆపోజిట్ వర్డ్స్. సో 1 year ప్లస్ వరకు కూడా, 1 year ప్లస్ 2 years ప్లస్ వరకు కూడా ఈ బుక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో ఆపోజిట్ వర్డ్స్ హైలైట్ అయ్యాయి అనమాట. బేబీస్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్ బాగా నేర్చుకుంటారు ఈ స్టోరీ బుక్ నుంచి. స్లో, ఫాస్ట్, రైట్. మళ్ళీ ఇక్కడ ఇన్, అవుట్. స్టోరీతో పాటు ఈ వర్డ్స్ అన్నవి హైలైట్ అవుతాయి, రైట్. నేను చెప్తాను స్టోరీ ఎలా చదవాలో కూడా చెప్తాను, నేను చెప్తున్నాను జస్ట్ అంతే. బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఒక బుక్ తీసుకుంటున్నాము అంటే దాంట్లో నుంచి బేబీ ఏం నేర్చుకుంటుంది అన్నది ఆలోచించండి. ఇందులో వచ్చేసి ఏంటి, ఆపోజిట్ వర్డ్స్ హైలైట్ అయ్యాయి. సో దట్ ఏంటంటే బేబీ లాంగ్ ఏంటి, షార్ట్ ఏంటి, ఫాస్ట్ ఏంటి, స్లో ఏంటి, ఇలాంటివి బై డిఫాల్ట్ స్టోరీస్ వల్ల బేబీస్ నేర్చుకుంటారు అనమాట. ఇట్లాంటి బుక్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీస్ 5 months ప్లస్, 5 or 6 months ప్లస్ అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా ఏం నేర్చుకోవాలనుకుంటారంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. సో ఏదైనా ఉన్నా తక్కువని పట్టేసుకొని దాన్ని ఇలా చేస్తూ ఉంటారు కదా. బేబీస్ వచ్చేసి ఆ టైంలో టెక్స్చర్ ఫీలింగ్ అన్నది నేర్చుకుంటారు. సో దట్ మనం కొంచెం టెక్స్చర్డ్ బుక్స్ తీసుకుని వచ్చామనుకో, బేబీస్ వచ్చేసి ఏంటంటే బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. స్టోరీ చెప్పేటప్పుడు వాటితో ఆడుకోవడం కానీ, వాటిని రబ్ చేసేటప్పుడు బేబీస్కి టెక్స్చర్ తెలియడం కానీ అది ఉంటుంది. సో అలాంటి బుక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టచ్ అండ్ ఫీల్ బుక్స్ అంటారు వీటిని. సో 5 months ప్లస్ ఉన్నారు అంటే మీరు టచ్ అండ్ ఫీల్ బుక్స్ తీసుకోవచ్చు. మీరు స్టార్టింగే చూస్తే ఇలా ఊల్ వస్తుంది ఇక్కడ, రైట్. ఈ ఊల్ని మా అమ్మాయి అయితే ఈ ఊల్ని రబ్ చేసి దాన్ని మొత్తం ఇలా పోగొట్టేసింది కూడా. సో ఇలా టెక్స్చర్ని బేబీస్ వచ్చేసి బాగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చూపిస్తాను లోపల ఎలాంటి టెక్స్చర్స్ ఉంటాయి అనేది. షైనీ వింగ్స్ అంటే ఇలా రబ్ చేసామంటే మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ స్క్విజ్ అంటే ఇలా స్క్విజ్ చేయాలి, ఇలా ప్రెస్ చేయాలి. సో ఇలాంటి టెక్స్చర్ బుక్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర, టచ్ అండ్ ఫీల్ బుక్ వచ్చేసి ఇది. సో ఇక్కడ వచ్చేసి జీబ్రాకి ఎలాంటి స్కిన్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ క్యాట్కి ఎలాంటి స్కిన్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ ఇక్కడ డాగ్ వచ్చేసి ఎలాంటి ఫ్లఫీ థింగ్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది. సో ఇలా బేబీస్ వచ్చేసి స్కిన్ ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో డక్కి వచ్చేసి ఎలా ఫెదర్స్ ఉన్నాయి, మీరు కనిపిస్తుందో లేదో కానీ ఫెదర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి బుక్స్. ఇయర్ బేబీకి ఎలిఫెంట్ ఇయర్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో అలా రఫ్గా. సో ఇలాంటి టెక్స్చర్స్ అన్నది బేబీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి బేబీ కూర్చోవడం స్టార్ట్ చేసింది అంటే ఇలాంటి బుక్స్ బేబీ ముందు పెట్టేసేయండి, బేబీ ఆడుకుంటారు కూడా, ఎంగేజ్ అవుతారు కూడా బాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి, మళ్ళీ ఇప్పుడు 6 months నుంచి 8 months 9 months వరకు ఈ టచ్ అండ్ ఫీల్ బుక్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్, ఈ టచ్ అండ్ ఫీల్ బుక్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మ్యాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ బుక్ నేను ఎందుకు సెలెక్ట్ చేశాను, ఇందులో వచ్చేసి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బేబీస్కి, బై డిఫాల్ట్ నేర్చుకునే క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి, ఆల్ కిటన్స్ ఆర్ బార్న్ విత్ బ్లూ ఐస్. సో బేబీస్కి నేను ఇది చెప్పేటప్పుడు, దీని గురించి స్టోరీ చెప్పేటప్పుడు బేబీకి ఏం తెలుస్తుంది అంటే అన్ని కిటన్స్కి బ్లూ ఐస్ ఉంటాయి అని తెలుస్తుంది బేబీకి. అండ్ ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డాగ్స్ క్యాన్ సెన్స్ హ్యూమన్ ఎమోషన్స్. సో డాగ్స్ అన్నవి హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాయి అన్నది బేబీకి అర్థమవుతుంది. మనం స్టోరీ చెప్పేటప్పుడే సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ మీకు అర్థమైంది కదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది. మ్యాటర్తో పాటు మనకి ఇంపార్టెన్స్ అంటే బేబీ ఇంకా వేరేది ఏం నేర్చుకుంటుంది అన్నది కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే క్లాత్ బుక్స్ అన్ని దొరుకుతున్నాయి. నేనేం తెప్పించలేదు క్లాత్ బుక్స్, బికాస్ నాకు ఇక్కడ అంతా మంచిగా ఏం అనిపించలేదు.
నేను మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు క్లాత్ బుక్ కూడా పర్చేస్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే బేబీస్కి మనం 6-7 మంత్స్ 8 మంత్స్ వచ్చినప్పుడు బేబీస్కి క్లాత్ బుక్స్ పట్టించి మనం బేబీకి చెప్తూ ఉన్నాం అనుకో, అది ఇలా రబ్ చేస్తే సౌండ్ రావడం కానీ లోపల కవర్ సౌండ్ ఉండడం, సో ఇలాంటి ఫీల్ ఉంటుందన్నమాట. సో బేబీస్ బాగా ఎంజాయ్ చేస్తారు క్లాత్ బుక్స్ కూడా. మీరు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక బుక్ బేబీస్ ఇంకొక బుక్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే ఇందులో కొంచెం మంచిగా మీనింగ్ఫుల్ స్టోరీ ఉందన్నమాట, అందుకే సెలెక్ట్ చేశాను. చూడంగానే నాకు తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నాను. సో స్టోరీ బుక్స్ ఎప్పుడైనా మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే ఆ మంత్కే ఆ 2 మంత్స్కే వచ్చేలా మీరు పర్చేస్ చేయొద్దండి, లాంగ్ టర్మ్గా ఉండేటందుకు పర్చేస్ చేయండి. సో 9+ ఉన్నారు అంటే బేబీస్ వచ్చేసి మంచి మంచి స్టోరీస్ వింటారు. 1 year+ ఉన్నారు అంటే మంచి స్టోరీస్ వింటారండి. సో మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అంటే ఐ మీన్ లైక్ రామాయణం, మహాభారత స్టోరీస్ కానీ, లేదంటే ఇంకా ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్టోరీ బుక్స్ వచ్చేసి 365 days బెడ్ టైమ్ స్టోరీ అని ఒక బుక్ ఉంటుంది, నేను అది కూడా లింక్ ఇస్తాను. అది కూడా వండర్ఫుల్ బుక్ అండి, చాలా స్టోరీస్ ఉన్నాయి అందులో చాలా మోరల్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇలా మీరు స్టోరీ బుక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బేబీకి మీరు స్టోరీ ఎలా చెప్పాలి, సో మనం బేబీకి స్టోరీ చెప్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ మీరు మంచి అటెంటివ్గా ఉండాలి. చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు, అక్క నేను స్టోరీ స్టార్ట్ చేయకముందే బేబీ వచ్చేసి వెళ్ళిపోతుంది, పాకేసుకొని వెళ్ళిపోతుంది, నా దగ్గర ఉండట్లేదు, మీ ఆద్య ఒక దగ్గర కూర్చొని వింటుంది అంటే ఆద్య ఒక దగ్గర కూర్చొని వింటుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగిందండి. నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు తను ఒక దగ్గర కుదురుగా కూర్చోలేదు, ఇప్పుడు కూర్చుంది అంటే తనకి అలవాటు అయ్యింది కాబట్టి కూర్చుంది. మీ బేబీస్కి కూడా అలవాటు అవుతే కూర్చుంటారు. తనకు వచ్చేసి 5 months పట్టింది, ఇప్పుడు తనకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. 5 months పట్టింది, నాకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అనమాట. తనకి ఎలా ఇంట్రెస్ట్ తెప్పించాలి అని చెప్పేసి చాలా విధాలుగా ట్రై చేశాను. ఇప్పుడు తను బాగా సెటరేట్ అవుతుంది. బేబీస్కి ఏం వరి అవ్వద్దండి, స్టార్టింగ్ టైం పడుతుంది, అలవాటు అవ్వాలి. బేబీస్కి అలవాటు అవుతే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి కూర్చుంటారు, వాళ్ళే బుక్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళే పిక్చర్స్ చూస్తారు, రైట్? సో వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. సో దాని గురించి డోంట్ వరీ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టోరీస్ బేబీకి చెప్పేటప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉండాలన్నది నేను చెప్తానండి. సో మనం చాలా డల్గా ఉండి బేబీకి స్టోరీ చెప్పామనుకోండి, బేబీ అస్సలు వినరు. మనం చెప్పే స్టోరీలో చాలా పాజెస్ ఉండాలి, హై పిచ్ ఉండాలి, లో పిచ్ ఉండాలి, దెన్ మీడియం పిచ్కి వచ్చేసేయాలి. ఎమోషన్స్ ఉన్నప్పుడు ఎమోషన్స్తో బేబీకి స్టోరీ చెప్పాలి. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇనీషియల్గా రాదండి, కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ యూజ్ చేసి మనం స్టోరీ చెప్పామనుకోండి బేబీకి, బేబీ అన్నది బాగా వింటారనమాట. సో మనం ఇప్పుడు చూడండి, సపోజ్ హ్యాపీగా ఉందనుకోండి, స్టోరీలో హ్యాపీ సెంటెన్స్ ఉందనుకోండి, హ్యాపీతో చెప్పండి. సాడ్ సెంటెన్స్ ఉందనుకోండి, సాడ్తో చెప్పండి. లాఫింగ్గా ఉందనుకో, లాఫింగ్గా చెప్పండి. సో ఇలా చెప్తేనే బేబీస్ అన్ని ఎమోషన్స్ని క్యాచ్ చేసి నీట్గా స్టోరీ అన్నది వింటారనమాట. నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ అయితే చదివి చెప్తాను మీకు. అంటే ఒక స్టోరీ మొత్తం అయితే ఏం చెప్పను, జస్ట్ ఒక పేజ్ చెప్తాను, ఒకసారి వినండి. సో మీకు అర్థమవుతుంది నేను ఎలా సెంటెన్స్ చదువుతున్నాను అన్నది. మా ఆద్య లేచింది, నేను తన్ని పెట్టుకొని చెప్తాను స్టోరీ. ఆద్య వచ్చేసింది వీడియోలోకి. ఎస్, నేను తినని పెట్టుకొని చెప్తాను, ఇప్పుడే లేచింది జస్ట్ నిద్ర నుంచి. ఒకసారి ఈ స్టోరీ ఒక 2-3 lines చదివి చెప్తానండి, నేను ఎలా చెప్తున్నాను స్టోరీ అన్నది. పిక్చర్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. Peppa and George are in the living room looking at their books while Mummy and Daddy Pig read. Peppa notices something strange. Mummy, she says, why are you and Daddy reading the same book? It's our book club book, replies Mummy Pig. What's a book club? Asks Peppa. A book club is where we read the same book as our friends, so we can all talk about the story together. We are meeting tonight, says Mummy Pig. Woo-hoo, gasps Peppa, looking over at Daddy Pig. Daddy needs to hurry up, says Peppa, giggling. He still has lot of pages left to read before tonight. Oh, really? Says Daddy Pig. I thought I was doing quite well. But then he sees that Mummy Pig has nearly finished her book and he quickly gets back to reading.
సో ఇలా బేబీకి చెప్పండి, బేబీస్ బాగా తరోగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా ఆద్య వచ్చేసి స్టోరీ టైం అంటే తనకు చాలా ఇష్టం, అండ్ స్టోరీస్ బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం. స్టోరీ బుక్స్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ చేస్తే జస్ట్ పిక్చర్స్ చూస్తుంది, అంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ అన్ని ఇట్లా తిప్పుకుంటూ చూస్తుంది అనమాట. మీ బేబీస్కి కూడా అలవాటు అయ్యింది అనుకోండి, ఇది స్క్రీన్ ఫ్రీ టైంకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ పనులు మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు బేబీకి అలవాటు అవుతే ఈ బుక్స్ మీరు ముందేశారనుకోండి, బేబీస్ అవి చూసుకుంటూ ఉంటారనమాట బుక్స్, రైట్? స్క్రీన్ టైం ఎందుకు వద్దంటున్నాను తెలుసా? స్క్రీన్ టైంలో ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ నేను స్క్రీన్ టైంని అవాయిడ్ చేయాలి అంటున్నాను. స్క్రీన్ టైం మనం చూస్తూ ఉంటాం కదా, బేబీస్ స్క్రీన్ని చూస్తూ ఉంటారు కదా, అంతే చూస్తూనే ఉంటారు. ఇలా కన్వర్జేషన్, టూ వే కన్వర్జేషన్ ఉండదు. అందుకని చెప్పేసి స్క్రీన్ టైంలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అన్నది తక్కువగా ఉంటుంది. అదే మీరు స్టోరీస్ అలవాటు చేశారనుకోండి, మీ కన్వర్జేషన్ ఉంటుంది కదా, బేబీ రియాక్షన్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ టూ వే కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడిగారు, అక్క వీడియో కాల్స్ బేబీకి మాట్లాడించచ్చా అంటే బిగ్ ఎస్ ఫర్ వీడియో కాల్స్ అండి. బికాజ్ అక్కడ టూ వే కమ్యూనికేషన్ జరుగుతుంది బేబీకి, రైట్? ఇప్పుడు వాళ్ళు ఏదైనా బేబీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బేబీ కూడా దానికి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, అక్కడ నేర్చుకుంటుంది. వాళ్ళు చెప్పేదానికి బేబీ రెస్పాండ్ అవుతుంది. బట్ స్క్రీన్లో ఏంటి, అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇలా నోరు తెరుచుకొని ఇలా చూస్తూనే ఉంటారనమాట స్క్రీన్ని. సో అందుకు స్క్రీన్ టైంని అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయాలి అంటారు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు వేరే డెవలప్మెంట్, అంటే ఆ టైంలో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే థింగ్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ వాళ్ళు చేయరు. అందుకని చెప్పేసి స్క్రీన్ టైంని బేబీస్కి ఇవ్వద్దు అంటారు, అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 years ప్లస్ ఉన్న వాళ్ళకి స్క్రీన్ టైం మీరు అలవాటు చేయొచ్చా అంటే అలవాటు చేయొచ్చు, స్క్రీన్ టైం ఇవ్వచ్చు, బట్ మినిమల్ 30 minutes or 20 minutes ఇలా స్క్రీన్ టైంని బేబీకి ఇవ్వండి 2 years ప్లస్ ఉంటే, ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే. దెన్ అదర్వైజ్ నో ఇష్యూస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పు. వావ్